హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పూర్ణిమ వెంకట్. టేస్ట్గా ఉండే, చాలా రుచిగా ఉండే రసం ఎలా పెట్టాలో మీకు సింపుల్ ప్రాసెస్తో ఈరోజు మీకు చూపిస్తున్నానండి. లేట్ చేయకుండా రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రసం అండి. ముందుగా చింతపండుని నానబెట్టేసుకోండి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను మిరియాలు తీసుకోండి. మెంతులు కూడా 4 మెంతులు వేసుకోండి. వెల్లుల్లిపాయలు 5 వెల్లుల్లిపాయలు, 2 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు. ఇవి మిక్సీ పట్టేసుకోవాలండి. పలుకులుగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మిక్సీ వేసేసుకొని ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇది మిక్సీ వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా ప్రాసెస్ మొదలెట్టచ్చు. బాండీ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ కాగే లోపల మనం మిక్సర్ బౌల్లో 2 టమాటాలు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ వేసేసుకోండి. పేస్ట్గా చేసుకోండి. చేత్తో నలిపితే బాగానే ఉంటుంది. మీరు కనుక చేత్తో నలపలేకపోతే మిక్సీ వేసుకోండి. బాండీలో 2 పచ్చిమిరపకాయలు, 1 ఎండుమిరపకాయ వేసి వేయించుకోండి. వేయించుకున్నాక మనం ఇంతాక పొడి చేసుకున్నాం కదండి, అది 2 స్పూన్లు వేయండి. 2 స్పూన్లు వేసి కొద్దిగా వేగనివ్వాలండి. పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. మనం ఇంతాక అన్ని పచ్చివే వేసుకున్నాం కదండి, అందుకని ఇప్పుడు మనం 1 నిమిషం వేగనిచ్చుకుంటే బాగుంటుంది. ఆ టమాటా ప్యూరీ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ప్రిపేర్ చేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకోండి. మీకు ఒక మాట చెప్పనా అండి, చాలా సందర్భాల్లో మన అదృష్ట దురదృష్టాలకు కారణమయ్యేది మన మాట తీరేనండి. అందుకనే ఎప్పుడూ ఆచితూచి మాట్లాడాలంటారు. అన్నంలోకి భోజనం అంటే రసము కానీ ఏదో ఒకటి లిక్విడ్ ఫుడ్ ఉండాలి కదా ఫ్రెండ్స్. ఒకసారి ఇలా కూడా మీరు ట్రై చేయండి. చింతపండు నీళ్లు పోసేసుకోండి. మరీ పుల్లగా చేసుకోకండి. పులుపు లైట్గా ఉంటేనే బాగుంటుంది. నేను 1/2 లీటరు నీళ్లు పోసానండి. చింతపండు నీళ్ళే కానీ మామూలు వాటరే కానీ 1/2 లీటర్ నీళ్లు పోసాను. వేసేసుకొని బాగా మరగనివ్వాలండి. మరిగేటప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకోండి. చాలా బాగుంటుంది, బాగా టేస్ట్గా ఉంటుంది. ఇంకా మీరు కారము రసం పొడి ఏమీ వేయక్కర్లేదు ఫ్రెండ్స్. దింపబోయే ముందు కొత్తిమీర వేసుకోండి. చాలా రుచిగా ఉండే రసం రెడీ. చూసారా ఎంత సింపుల్ ప్రాసెస్లో. ఇంకేముందండి, మనం అన్నంలో అస్సలకి తింటూ ఉంటే ఎంత అన్నమైనా ఖాళీ అయిపోతుంది, మీకు తెలిసిందే కదా. అలానే మనం గ్లాస్లో పోసుకొని కూడా తాగొచ్చండి. మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదండి. నేను ఈవినింగ్ స్నాక్స్ కింద పపాయ కట్ చేసి కూడా పెట్టుకున్నానండి. చాలామంది రసమే కదా, అది కూడా ఒక వంటేనా అనుకుంటారండి. కానీ మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తేనే ఆ రసము అంత టేస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.